శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న ఆడికర్తిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, నిరంతర త్రాగునీటి సరఫరా, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తుల సేవల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్లు, డీఎస్పీ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, వైద్య శాఖలు అధికారులు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆర్డీఓ గారికి కోఆర్డినేషన్ మీటింగ్ కంప్లీట్ చేస్తాం. ఆర్డీఓ గారు వస్తున్నారు, ఒక 10 నిమిషాలు వస్తారు వారు. దానికి సంబంధించి మనం మేము ఇంటర్వల్గా ప్రతి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం. లాస్ట్ టైం ఈ తిరుపతి సమేత ధర్మరాష్ట్రం ఉత్సవాలకు సంబంధించి కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి ద్వారా అందరికీ లెటర్స్ పంపించి తర్వాత ఆర్డీఓ ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేస్తూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆర్డీఓ గారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిప్రజెంటేటివ్గా ఆర్డీఓ గారి ద్వారా మీటింగ్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ బాగా సక్సెస్ చేశాం. సో ఆ ద్రౌపది సమేత ధర్మరాష్ట్రం బ్రహ్మోత్సవాల్లో అందరికీ ఒక్కసారి ఉదయపూర్ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేస్తారు. ఆర్మీ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా. సో మీ అందరి కోఆర్డినేషన్ తో ఈ ఆడికృతిక మహోత్సవాలను కూడా చాలా చక్కగా చేయాలని మా ఆలోచన. సో అందుకు మీరందరూ సహకరించాలా. మీకు సంబంధించి మీరందరూ మాకు సహకరిస్తే ఈ ప్రోగ్రామ్ ని బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది, బాగా చేస్తాం. సో మీకు సంబంధించి మీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మాకు ఎలాంటి కోఆర్డినేషన్ చేయమన్నా మీకు ఎలాంటి, ఇప్పుడు మాకు లాస్ట్ టైం ప్రోగ్రామ్ లో మాకు ఇలా కావాలా అలా కావాలా ఏది అడిగినా కూడా మేము చేయించాం. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ లో కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆర్డినేషన్ లో, కన్వర్జెన్స్ లో ఏం అడిగినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని చేస్తాం. మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ మనకు మామూలుగా ఉత్సవాలన్నీ కూడా టెంపుల్లో జరుగుతాయి. టెంపుల్కి బయట జరిగే ఉత్సవాలు వచ్చి 1 బరేలి, 2 వచ్చి ఆడికృతిక, 3 తెప్పోత్సవం. సో ఈ 3టికి బాగా రష్ ఉంటుంది. బాగా